ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః శ్రీ మహాదేవ్యే నమః. సెప్టెంబర్ 22 దేవీ శరన్నవరాత్రులు మనకి ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఆల్రెడీ సోషల్ ప్లాట్ఫామ్స్లో బోలెడని వీడియోస్ అలంకారాల గురించి కానీ నైవేద్యాల గురించి కానీ ఎలా ఆచరించాలి ఏంటి అనేది బోలెడని వీడియోస్ వచ్చేసాయన్నమాట. సో ఆల్రెడీ నా ఛానల్లో అయితే ముందు లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అవి కూడా చెక్ చేయండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశానమాట. ఒక అమ్మాయి అడుగుతుంది, ఈసారి నవరాత్రులు 11 days వచ్చాయి కదా, నవరాత్రులలో మనకి మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అని. అయితే వేరే వాళ్ళు చెప్తున్నారనమాట ఆన్సర్. వస్తే ఏమవుతుంది, మనం రోజు స్నానం చేసేసి ఎలాగైతే పూజ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. రోజు బాత్రూమ్కి వెళ్ళామా, వాష్రూమ్కి వెళ్తామా, అన్నీ అది కూడా అలాంటిదే, న్యాచురల్ ప్రాసెసే కదా. సో ఏమవుతుంది, పీరియడ్స్ వచ్చినంత మాత్రాన మనం పూజ చేసుకోకూడదని ఎవరు చెప్పారు, వాళ్ళెవరు మనకు చెప్పడానికి. ఒకవేళ పీరియడ్స్ వస్తే రోజు స్నానం చేసేసి పూజ చేసుకుంటే సరిపోతుంది అని. అసలు అది వినడానికి ఒక రకమైన విరక్తి కలిగింది నాకైతే. మనకు శాస్త్రంలో చెప్పబడింది ఏంటి అంటే దేహశుద్ధి, వాక్శుద్ధి, మనశ్శుద్ధి ఈ 3 ఉంటే మనం పూజ చేసుకోవచ్చు అని. అంతేగాని నీకు దేహశుద్ధే లేనప్పుడు నువ్వు పోయి పూజ రూమ్లో కూర్చొని ఎలా పూజ చేసుకుంటావు? అసలు అమ్మవారిని ఎలా ముట్టుకుంటారు? ఒకవేళ ముట్టుకుంటారు, నీకు ఒకవేళ ఆ ఇంటెన్షన్ కలిగిందే అనుకుందాం, చేసుకోవాలి అనిపించింది చేసుకోండి, మీ ఇంటెన్షన్ మీకు చేసుకోండి, మీ కర్మ మీరు అనుభవిస్తారు. అంతేకాని వేరే వాళ్ళకి మీరు చేశారని వీడియోస్ చేసి పెట్టి వేరే వాళ్ళ ఇంటెన్షన్ని ఎందుకు ఖరాబ్ చేస్తారు? ఆల్రెడీ ఒకరికి ఇంటెన్షన్ ఉంది, మనకి పీరియడ్స్ వస్తే వెళ్ళకూడదు, పూజ చేసుకోకూడదు అన్న ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది. వాళ్ళ ఇంటెన్షన్ అలాగే ఉంచండి, దాన్ని ఎందుకు మీరు ఖరాబ్ చేస్తారు అని నా ఉద్దేశం. ఈ పాయింట్ మీద మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నాకైతే వినడానికి ఒక రకంగా అనిపించింది అనమాట. పీరియడ్స్లో వెళ్ళి పూజ చేసుకోవాలి అట. ఎందుకు పీరియడ్స్ అయిపోయాక పూజ చేసుకుంటే అమ్మవారు ఏమైనా అంటుందా? అయినా రోజు చేసుకోండి. మీకు పీరియడ్స్ అయిపోయాక 5th day తర్వాత నుంచి 28 days మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ 28 days రోజు చేసుకోండి. అది కాకుండా 5th day అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నా కూడా తప్పేం ఉండదు కదా. అంతేగాని పీరియడ్స్లోనే చేసుకోవాలన్న ఇంటెన్షన్, ఇదంతా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అది ఇదేనేమో అనిపించింది నాకైతే. అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో ఏమో అనిపించింది. మీరు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఒకవేళ మీకు పీరియడ్స్ ఉంటే, మనకి ఎంత ప్రాప్తి ఉంటే అంతే చేసుకుంటాం. 3 days ఉంటే 3 days, 5 days ఉంటే 5 days. లేదు మనకి అదృష్టం బాగుండి 11 days చేసుకునే భాగ్యం ఉంటే 11 days మనం చేసుకోగలుగుతాం అమ్మవారికి. అంతేకాని వాటి కోసం టాబ్లెట్లు వేసుకొని ఆపేసి వాటి వల్ల ఏమైనా తర్వాత అనారోగ్య పాలైతే ఎవరికి నష్టం? మనమే అనుభవించాలి కదా. మరి అసలు భగవంతుడు మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మరి వాళ్ళకి పూజ చేయమని అయితే ఎప్పుడు చెప్పాడు కదా. సో మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళకి పూజ చేయగలుగుతాం. ఈ ఇంటెన్షన్తో అయితే ఉండండి అందరు కూడా. మీకు ఎంత కుదిరితే అంతలోనే చేసుకోండి. ఆరాటాలకి ఆడంబరాలకి పోయి ఏదో చేసేయాలి. సోషల్ మీడియాలో బోలెడని వస్తూనే ఉంటాయి, కానీ వాటిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇలాంటివి పెట్టుకోకుండా మీకు ఎంత వీలైతే అంత ఏ నైవేద్యం చేయగలిగితే అదే నైవేద్యం చేసి పెట్టి పూజన అనేది చేసుకోండి. అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఇలాంటి విపరీత బుద్ధి ఉన్న వాళ్ళకి అమ్మవారి బుద్ధినివ్వాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.